నల్లధనం మార్పిడికి ఇతరుల ఖాతాలు వినియోగిస్తే చర్యలు తప్పవని కేంద్రం తేల్చి చెప్పింది. ఖాతాలు దుర్వినియోగం అయితే అకౌంట్ ఓనర్పై ఐటీ చట్టం కింద విచారణ తప్పదని కూడా డేంజర్ బెల్స్ మోగించింది. నల్లధనం నిరోధానికి అందరూ సహకరించాలని విజ్ఞప్తి చేసింది. పెద్ద నోట్ల రద్దు వ్యవహారంలో లోపాలపై కేంద్రం దృష్టి సారించింది. ముఖ్యంగా నోట్ల మార్పిడిలో అవకతవకలు భారీగా జరుగుతున్నాయని కేంద్రం భావిస్తోంది. వచ్చిన వారే మళ్లీ బ్యాంకులకు వస్తున్నారని, వ్యక్తిగత ఖాతాల్లోకి పెద్ద ఎత్తున నల్లధనం చేరుతోందని అనుమానిస్తోంది. ఇతర మార్గాల్లోనూ నల్లధనం తెల్లధనంగా మారిపోతోందని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. అక్రమాలపై ఆర్బీఐ వద్ద కూడా విస్తృత సమాచారం ఉన్నట్లు సమాచారం. జన్ధన్ ఖాతాలను కొందరు అక్రమార్కులు తమ స్వార్థానికి వాడుకుంటున్నారనేది ప్రధాన అభియోగం. దీంతో జన్ధన్ ఖాతాల లావాదేవీలను నిశితంగా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే గృహిణులు, వృత్తి కార్మికులు చిన్న మొత్తాలను తమ సేవింగ్స్, జన్ధన్ అకౌంట్లలో జమ చేసుకుంటే ఆదాయపు పన్ను శాఖ ప్రశ్నించబోదన్న కేంద్రం ఖాతాలు దుర్వినియోగమైతే మాత్రం చర్యలు తప్పవని హెచ్చరించింది. ఆదాయపు పన్నుతో పాటు జరిమానా కూడా విధిస్తామని స్పష్టం చేసింది. బ్యాంకుల్లో లాకర్లకు సీల్ వేస్తారంటూ జరుగుతున్న ప్రచారాన్ని కేంద్రం తోసిపుచ్చింది. అలాంటి ఆలోచన లేదన్న ప్రభుత్వం లాకర్లలోని బంగారాన్ని కూడా స్వాధీనం చేసుకునే ఆలోచన లేదని స్పష్టం చేసింది. కేంద్ర ఆర్థిక శాఖ కూడా నివేదిక తయారీలో నిమగ్నమైంది. పెద్ద నోట్ల రద్దు తర్వాత జరిగిన లావాదేవీలపై పరిశీలన ముమ్మరం చేసింది. బ్లాక్ మనీ, నకిలీ నోట్ల అంశాలపై దృష్టి పెట్టింది. వివరాలన్నీ క్రోడీకరించి పన్ను ఎగవేతదారులపై కఠిన చర్యలు తీసుకునేలా కార్యాచరణ రూపొందిస్తున్నట్లు సమాచారం.